పెద్దలకి ఈ సంక్రాంతి సంబరాల అభివృద్ధి కమిటీ వారికి ఎంతో ఉత్సాహంగా మన జిల్లా స్థాయిలో ఇక్కడ ఎక్కడా లేని విధంగా కూడా మన గ్రామంలో జరుపుకుంటున్నామంటే ప్రత్యేకంగా మన గ్రామ అభివృద్ధి కమిటీ కుర్రవాళ్ళు మాత్రం వాళ్ళు 11 సంవత్సరాల నుంచి మన ఊరు ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి ఆలోచన కలగటం. ఫస్ట్ కావూరి కోటేశ్వరరావు గారి కుమారుడు రామారావు గారు మొదలుపెట్టారు. అదేవిధంగా అక్కడి నుంచి ఎక్కడా లేని విధంగా 10-15 రోజులు బట్టి ఈ క్రీడాకారులు అందరినీ ప్రోత్సహించటం, అందరూ అన్నీ రాసుకొని ఏ రోజు ఏది పెట్టాలన్నా ఏ ప్రోగ్రాం చేయాలన్నా అని అనుకొని అన్నీ దానికే తీసుకొచ్చి ఇంత సంబరాలు చేస్తున్నందుకు ఆ గ్రామ అభివృద్ధి కమిటీ వారికి నా శుభాభివందనములు. అలాగే క్రీడాకారులకు నా అభినందనలు తెలుపుతూ వాళ్ళు ఎవరు గెలిచినా ఓడినా ఇంకా దాన్ని ప్రోత్సహించాలి, కానీ బాధపడకూడదు. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఈసారి గెలవాలనే ధైర్యం ఉంచుకొని ఇంకా ముందుకు రావాలి. ఇప్పుడు 50 ఏళ్ళు పైబడి ఇంకా క్రికెట్లో మన కుంభా మాస్టర్ గారు వాళ్ళ ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. అయినా వాళ్ళ టీంని అట్టనే పట్టుకొస్తున్నాడు. ఆయన వయసు పైబడ్డా కానీ వాళ్ళ టీంని చెప్పు చెదరనీయకుండా ఇంత గట్టిగా ప్రోత్సహిస్తున్నాడు. అలాగే ప్రతి ఒక్కళ్ళు మేము కూడా గెలవాలి, మేము కూడా చేయాలి అని రావాలి, కానీ ఓడిపోయినా బాధపడకూడదు. అది ఇద్దరు ఆడినప్పుడు ఒకళ్ళు ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. అంతేగాని ఓడిపోయాలని నిరుత్సాహపడకుండా ఉండాలి. ఈ చెస్ గేమ్లో మేము ఈ 11 సంవత్సరాలు బట్టి కూడా ఈ కావూరి రామారావు గారు ఆధ్వర్యంలో కుర్రవాళ్ళంతా ఎంత ముందుకు వచ్చి ఎవరెవరిని వాళ్ళు ఏడ చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరిని అడుగుతున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు కుర్రవాళ్ళే పాపం జాబులు చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడ స్పాన్సర్లు చేసుకుంటా ఇంత అభివృద్ధికి తెచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మా చర్చ్ వరకు స్పాన్సరు పౌలూరి వెంకటేశ్వర్లు గారి కుమారుడు మాజీ సర్పంచి, ఆయన కుమారుడు శ్రీనివాసరావు గారు దీనికి స్పాన్సర్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళ నాన్న పేరు మీద వాళ్ళ మామయ్య బొర్రా వెంకటేశ్వర్లు గారు వాళ్ళిద్దరి పేర్ల మీద ఈ ప్రైజులు ఇస్తున్నాడు. అలాగే వాళ్ళు ముందు కూడా ఇలాగే ఇవ్వాలా, ప్రతి ఒక్క క్రీడాకారులు కూడా ఏం బాధపడకుండా ఇలాగనే ప్రోత్సహించి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయినా నిన్న ఈవెంట్ జరిగింది, దేనికి రాలేదు, హై స్కూల్ మొత్తం నిండిపోయింది. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మన ఊరు మార్పులోగితే మన ఊరికే పేరు వస్తుంది. అలాగే ముందు కూడా వీళ్ళందరినీ ప్రోత్సహించినందుకు, అందరూ బాగా చేసినందుకు నా అభివందనలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనది మండల స్థాయి కాదు, జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కాదు, దాదాపుగా వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఇంత ఘనంగా మనం వరల్డ్ వైడ్గా మనం ప్రసిద్ధి చెందామో దానికి కారణం ఏంటంటే వృత్తికొండ అభివృద్ధి కమిటీ తరఫున చేసేటువంటి వాలంటీర్ల యొక్క కృషి అని చెప్పేసి, మీలాంటి వారు మాకు స్ఫూర్తినివ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీరికి చెస్ గేమ్ తరఫున స్పెషల్ జ్యూరీ అవార్డుని ప్రదానం చేయవలసిందిగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్నటువంటి పావులూరి శనకోటయ్య గారిని వీరికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈ చెస్ గేమ్ నందు జూనియర్ సెక్షన్, సీనియర్ సెక్షన్ 2 సెక్షన్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జూనియర్ సెక్షన్ నుండి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కొత్త సాన్విక.